తిరుపతి జిల్లా తడ మండల పరిధిలోని అండగుండాల గ్రామంలో సోమవారం సూళ్లూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ పర్యటించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ అండగుండాల రోడ్డు మీతో మాట్లాడడం జరిగింది. మీరు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాము. నీటి సమస్య కూడా ఇప్పుడే ఏఈ గారితో మాట్లాడాను. ఆయన ఇవాళ గ్రీవెన్స్లో ఉండడం వల్ల తర్వాత వచ్చి మీతో కలిసి నీటి సమస్య కూడా తీరుస్తారు. నేను మళ్ళీ ఆయనతో కూడా కలిసి మాట్లాడతాను. అలాగే మీరు చెప్పిన రోడ్లు కూడా మనం చేనుగుంటకు కూడా కలిపి ఒక రోడ్డు ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట చెప్తూనే ఉన్నారు, ఎక్కడ పేదరికం లేకుండా రాష్ట్రాన్ని నేను తయారు చేస్తానని. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆయన, మహిళలకి అందరికీ కూడా ఆయన అండగా నిలబడతారు. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలు పేదవారుగా ఎవరున్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తూ మాకు కూడా అవే చెప్తూ వచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరెవ్వరూ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రోడ్లు కానీ, నీటి సమస్య కానీ, ఎలాంటి సమస్య ఉన్నా సరే మనం తీర్చడానికి అందరం కూడా, నాయకులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు అండగానే ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా, అలాగే అధికారులు కూడా మనం చెప్పినట్టు పని చేస్తున్నారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఎలా జరిగిందో మీ అందరూ చూశారు. ఇంకా ఇప్పుడు సంవత్సరం కూడా మన ప్రభుత్వం వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ఈలోపే మనం అన్నీ కూడా నియోజకవర్గంలో చాలా చోట్ల పల్లెల్లో అంతా, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అంతా కూడా మనం సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. మొన్నే మాకు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ప్రతి ఇంటికి నీటి కొల ఇస్తా అన్నారు. కాబట్టి నీటి సమస్య కూడా మనకు తీరుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు అయిపోయిన తర్వాత కూడా రాష్ట్రం ఎక్కడా కూడా నీటి సమస్య లేకుండా ఆయన చూస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నమ్మండి, ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం కూడా డెవలప్మెంట్ మనం అందరం చూస్తాము. అలాగే మన నియోజకవర్గం గురించి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. అలాగే ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ప్రతి గ్రామం విజిట్ చేసి అందరి సమస్యలు తెలుసుకోవాలనే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రకంగానే ఈరోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేను నియోజకవర్గంలోనే ఉన్నాను కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా మీరు ఎవరైనా నా దగ్గరికి తీసుకొస్తే మనం పరిష్కారం మార్గం చూద్దాం.